నమస్తే అందరికీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చింది. ఈరోజు బల ప్రదర్శన చూపించుకోవడానికే స్టేట్ ఆఫీస్కి వచ్చినట్టు నాకు అనిపించింది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ కోర్టుల కేసు నడుస్తుంది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? కథం. ఇప్పుడు ఎవరి ఇజ్జత్ పోయింది ఇక్కడ? మీరు ఏర్పాటు చేసిన సిట్టు పరిస్థితి ఏంది? కుకట్పల్లి డీసీపీగా వ్యవహరిస్తున్నటువంటి రితిరాజ్ గారిని అవమానించారు. ఇప్పుడు మీరు పోలీసులు పట్టుకోలేకపోయారు, పోలీసులకు చేత కాదు అని చెప్పి సంజయ్ కుమార్ చెప్తున్నాడా? నా అంతటా నేను పోయి అప్పచెప్పిన పోలీసులు పట్టుకోలేకపోయారు, ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. మరి ఆర్ఎస్ బ్రదర్స్ అని బయట చర్చ జరుగుతుంది, ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నాడు. బండి సంజయ్ గారు, మీరు తీసుకొచ్చి మీ కుమారుని అప్పచెప్పండి, మీరు గౌరవం ఉంటుంది, మీకు గౌరవం దక్కుతుంది, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, మీరు మీ గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పి అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే బండి భగీరథ్ తీసుకుపోయి మంచిగా పల్లకిలో పెళ్లి కూతుర్ని మోసుకుపోయి తీసుకుపోయి అప్పచెప్పొస్తారు. అదే వేరే వాడి మీద పోక్సో కేసు అయితే ఇప్పటికి ఎట్లుంటుంది? 24 గంటలు ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్ అనేది పొట్టు కొడతారు. ఇక్కడ అట్లా లేదు కదా, ఇది విఐపి కేసు కదా. మరి అయినా పట్టుకోలేకపోయారు పోలీసు వాళ్ళు. ఎవరి వైఫల్యం ఇది? పోలీసు వాళ్ళ వైఫల్యమే కదా. ఒక కేంద్ర మంత్రి కొడుకు అయితే ఇట్లా ఉంటుంది ఆ ట్రీట్మెంటు. ఫన్ బకెట్ భార్గవ్ లాంటి వాళ్ళని తీసుకుపోయి లోపలేసారు కదా, 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది ప్రభుత్వం వైఫల్యం, పోలీసుల వైఫల్యం అని చెప్పుకోవాలి మనం, అంతే, క్లియర్.